థర్డ్ క్వశ్చన్ అయిపోయింది కదా. అయిపోయింది సార్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ రాయమ్మా. సినాప్సిస్ రాయి దీనికి. నెక్స్ట్ దానికి సినాప్సిస్ 4. సినాప్సిస్ 4. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్లో వెట్సెస్ మనకి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ట్రయాంగిల్లో వెట్సెస్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అనుకో. ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి. సినాప్సిస్ 4. సో క్యాపిటల్ ఏకి గుండా పాస్ అయ్యేటటువంటి ట్రయాంగిల్ హైట్ ని ఏమంటారంటే ఆటిట్యూడ్ అంటారు. దీన్ని P1 అంటాం. ట్రయాంగిల్ హైట్ అంటాం లేదా ఆల్టిట్యూడ్ అంటాం. P1 ఈజ్ ఈక్వల్ టు ఆటిట్యూడ్. ఆటిట్యూడ్ త్రూ ఏ. ఆల్టిట్యూడ్ త్రూ ఏ. P1 కి ఫార్ములా ఏంటంటే 2 డెల్టా బై ఏ. P1 కి ఫార్ములా 2 డెల్టా బై ఏ. P2 కి ఫార్ములా 2 డెల్టా బై బి. P3 కి ఫార్ములా 2 డెల్టా బై సి. 2 డెల్టా బై సి. క్వశ్చన్ రాయమ్మా. ఫార్ములా నోట్ చేసుకున్నాక క్వశ్చన్ రాయి. సార్ ఒకసారి పైకి వెళ్ళు. సరే సార్. అయిపోయిందా? రాసావా? ఓకే. తర్వాత లెంత్ ఆఫ్ క్వశ్చన్ రాయమ్మా. లెంత్ ఆఫ్ లీస్ట్ ఆటిట్యూడ్ రాసావా? క్వశ్చన్ కూడా ఆటిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ నోట్ చేయి. length of సైడ్స్ ఏంటమ్మా? సైడ్స్ సర్కిల్స్ ఇవి ఏది? సైడ్స్. ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 13, 14, 15. 13, 14, 15 సైడ్స్. Thirteen, 14, 15. సైడ్స్ ఇది. థర్టీన్, 14, 15. చూడమ్మా, ఫస్ట్ సైడ్లు అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 14, సి ఈజ్ ఈక్వల్ టు 15 తీసుకుందాం మన ఇష్టం వచ్చినట్టుగా. ఈ క్వశ్చన్ లో ఏమని అడుగుతున్నాడంటే లెంత్ ఆఫ్ లీస్ట్ ఆల్టిట్యూడ్. లీస్ట్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ ఫార్ములా తెలుసు నీకు. ఏంటి ఫార్ములా? ఆల్టిట్యూడ్ కి ఫార్ములా P1 ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై ఏ, P2 ఈక్వల్ 2 డెల్టా బై బి, P3 ఈక్వల్ 2 డెల్టా బై సి. నీకు ఏబిసి తెలుసు కానీ డెల్టా వాల్యూ తెలియదు కదా. డెల్టా వాల్యూ కోసం ఏమేం కనుక్కోవాలి? డెల్టాకి ఫార్ములా ఏంటో తెలియాలి ఫస్ట్ నీకు. డెల్టాకి ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే, మరి ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే కాదు 2s అంటే తెలుసు. ఎంత 2s అంటే a ప్లస్ బి ప్లస్ సి.
ఈబీసీలు ఎట్లాగో వాడే ఇచ్చాడుగా, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సీలు 3 యాడ్ చేసి 42 వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 2s. అప్పుడు ఎస్ ఎంత అవుతుంది? 42/2. 42/2 అంటే ఎంత? 21. ఓకే. ఈ 21 వచ్చాక అంటే ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది, ఎస్ వచ్చింది. మనకేం కావాలి? ఎస్ మైనస్ ఏ కావాలి. నెక్స్ట్ ఎస్ మైనస్ ఏ అంటే 21 - 13. ఎస్ మైనస్ బి అంటే 21 - 14. ఇగో బి వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి. ఎస్ మైనస్ ఏ అంటే 21 - 15. 3 వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేశాక ఎస్ అంటే 21, ఎస్ మైనస్ ఏ అంటే 8, ఎస్ మైనస్ బి అంటే 7, ఎస్ మైనస్ ఏ అంటే 6. 3 సబ్స్టిట్యూట్ చేశాక. సో ఐ గాట్ the value of delta as 7 × 3 × 4. Keep that same. మల్టిప్లై చేయబాక అలాగే తీసేసుకో. P1 క్యాలిక్యులేట్ చేయి. P1 అంటే ఫార్ములా 2 delta by A. P1 అంటే 2 delta by A. 2 into డెల్టా అంటే 7 × 3 × 4. డెల్టా అంటే 7 × 3 × 4 by A అంటే 13. క్యాలిక్యులేట్ చేస్తే 6 వచ్చింది. ఇదేమో 12 వచ్చింది. P2. 2 delta by B దీనికి ఫార్ములా 2 delta by B. ఇది 2 delta by C. ఇదేమో 11.2 వచ్చింది, ఇది 12 వచ్చింది, 6 వచ్చింది. అన్నిట్లో లీస్ట్ ఏది? మనకు కావాల్సిన లీస్ట్గా లీస్ట్ 6. ఈ నెంబర్లన్నింటిలో లీస్ట్ నెంబరు 6. కాబట్టి ఆన్సర్ ఎంతంటే P1 ఆన్సర్ మనకి. P1 = 6. నెక్స్ట్ ఫార్ములా నోట్ చేయమ్మా. లెంత్ ఆఫ్ ది మీడియన్. Length of the median through capital A, capital B. Length of the median. సార్ ఈ ఫార్ములాలన్నీ ఇందులో కూడా వచ్చినాయి కదా సార్? ఇందులో అది ఐపీ ఏదైనా సబ్జెక్ట్ అదేగా. సబ్జెక్ట్ అదే కదా మనం. కానీ ఐపీలో ఎక్కడ వాడడం ఇది. మీడియం లెంత్ కనుక్కోమని ఏ క్వశ్చన్ అడగడం ఇంటర్మీడియట్లో మనల్ని. ఓకే, ఆబ్జెక్టివ్లు చెప్పుంటారు మీకు. ఇంటర్మీడియట్లో అసలు వాడడం లేదు ఇది, ఆబ్జెక్టివ్లో చెప్పుంటారు. నోట్ చేసుకో. ఏడి మీడియన్ అంటే ఆ పేరులోనే ఉందమ్మా, మిడ్ పాయింట్. మీడియన్ అంటే మిడ్ పాయింట్. ఇప్పుడు బీసీ మిడ్ పాయింట్ ఎంత? డి. బీసీ మిడ్ పాయింట్ డి. బీసీ మిడ్ పాయింట్ డి. అయ్యో, బీసీ మిడ్ పాయింట్ డి. బీసీ మిడ్ పాయింట్ డి అన్నమాట. అట్లాగే ఏసీ మిడ్ పాయింట్ ఈ, ఏబి మిడ్ పాయింట్ ఎఫ్. ఏడీని జాయిన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే మీడియన్ అంటారు. అండ్ మీడియన్స్ అన్ని కూడా కాంకరెంట్. మనకి కాంకరెంట్ అంటే అర్థం ఏంటంటే ఒకే పాయింట్ దగ్గర మీడియన్స్ అన్ని మీట్ అవుతాయి. దట్ పాయింట్ ఆఫ్ కాంకరెంట్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్ జి. జి సెంట్రాయిడ్ ఎట్లా వచ్చిందంటే మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్. ఓకే, ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏడి, దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ మీడియన్ లెంత్ through A, or you can also simply say AD. AD ఫార్ములా -a² ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇక్కడ -a². మిగతా అన్ని ½ × √2b² 2c² -a². అట్లాగే B ఎంత? ½ × √2a² 2c² -b². CF = ½ × √2a² 2b² -c². ప్రాబ్లం రాయమ్మ ఒకటి. A = 6. Capital small a = 7, small b = 8, small c = 9. Find the length of the median. Find the length of the median. Find the length of the median through A. ఏదో మీడియన్స్ అని రాసుకో. మీడియన్స్ అని రాసి 3 కనుక్కోవాలి. మీడియన్స్, ఆల్ మీడియన్ లెంత్లు కనుక్కోవాలి. ఆల్ మీడియన్స్ లెంత్లు కనుక్కో.
ఫస్ట్ ఏడి వేద్దాం. ఏడి ఫార్ములా రాయమ్మా. ఏడి ఫార్ములా ఏంటి ఏమ్మా? half of 2b రూట్ ఓవర్ plus 2c 2b స్క్వేర్ 2c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. బి అంటే ఎంతమ్మా? 8. సి అంటే ఎంత? 9. స్మాల్ ఏ అంటే ఎంత? 7. చూడమ్మా ఇక్కడ బి వాల్యూ, ఈ బి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను 8 అని. బి వాల్యూ 8, అలాగే సి వాల్యూ 9, బి వాల్యూ 8, సి వాల్యూ 9 అండ్ ఏ వాల్యూ, స్మాల్ ఏ వాల్యూ 7. స్మాల్ ఏ వాల్యూ 7. 8 స్క్వేర్ అంటే 64 2s, 64 2s 128. 9 స్క్వేర్ అంటే 81, 81 2s 162 మైనస్ 49. క్యాలిక్యులేషన్ చేస్తే 1/2 ఇంటూ 2 రూట్ ఓవర్ 251 అని వచ్చింది. అట్లాగే రిమైనింగ్ సైడ్స్ నువ్వు చేయమ్మా, ఖాళీ వదిలిపెట్టుకో. ఇక్కడ ఈ 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయి. చెయ్యి. నెక్స్ట్ సినాప్సిస్ రైట్. నెక్స్ట్ సినాప్సిస్ అర్థమెటిక్ మీన్. Arithmetic mean greater than or equal to geometric mean. Arithmetic mean greater than or equal to geometric mean for 3 numbers. 2 numbers aina ante, n numbers aina ante. Arithmetic mean greater than or equal to geometric mean avutundi. Eppudu arithmetic mean e ekku untundi geometric mean kanna kuda. Telusu kada arithmetic mean geometric mean ante. Next, 7th question rayamma. Delta is an area of a triangle, 2s is perimeter. Then what is the relation between of these two quantities? Option 1, delta less than or equal to s square by 3√3. Option 2, delta greater than or equal to s square by 3√3. Next, option 3, delta greater than or equal to s square by delta greater than or equal to s square by 2. Option 4, delta greater than s square by √3. Solution rayamma. Arithmetic mean greater than or equal to geometric mean. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన క్వాంటిటీలు ఏంటంటే డెల్టా అన్నాడు కాబట్టి డెల్టాకి ఫార్ములా ఏంటి? s minus a plus s minus b s minus c. అవే క్వాంటిటీస్ తీసుకోవాలి. అవే క్వాంటిటీస్. Arithmetic mean అంటే అంతేగా 3 quantities by 3. Sum of the quantities divided by 3 కదా. Sum of the quantities divided by 3 కదమ్మా. Arithmetic mean of 2 quantities తీసుకున్నావు అనుకో, ఇక్కడ చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ బి అనే 2 ఉన్నాయి. ఏ కామా బి తీసుకున్నప్పుడు వీటి అర్థమెటిక్ మీన్ ఏమవుతుందంటే వీటి అర్థమెటిక్ మీన్ a ప్లస్ b బై 2 అవుతుంది. అదే 3 క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకో, లెట్ సపోజ్ ఏబిసి 3 క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు అర్థమెటిక్ మీన్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ దోస్ క్వాంటిటీస్ a ప్లస్ b ప్లస్ c బై 3 అవుతుంది. అలా కాకుండా 4 క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకో, a b c d తీసుకున్నాం అనుకో, అప్పుడు వాటి అర్థమెటిక్ మీన్ ఏమవుతుందంటే వాటి అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దోస్ క్వాంటిటీస్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d డివైడెడ్ బై 4 అవుతుంది. అట్లాగే ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకో, లెట్ us సపోజ్ a1 a2 a3 అండ్ సో ఆన్ an.
ఆర్ ఎన్ క్వాంటిటీస్. ఎన్ క్వాంటిటీస్ తీసుకున్నావు, వాటి అర్థమెటిక్ మీన్ నీకు కావాలి అన్నప్పుడు అవన్నీ యాడ్ చేసుకోవాలి. A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN హోల్ డివైడెడ్ బై n. ఇది అర్థమెటిక్ మీన్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అట్లాగే నీకు జామెట్రిక్ మీన్ కాన్సెప్ట్ కూడా చెప్తానమ్మా, జాగ్రత్తకి నేసే ఇప్పుడే. జామెట్రిక్ మీన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు 2 క్వాంటిటీస్ తీసుకున్నావు అనుకో, సపోజ్ A కామా B తీసుకున్నావు, సపోజ్ A కామా B అనే 2 క్వాంటిటీస్ తీసుకున్నావు. A కామా B క్వాంటిటీస్ తీసుకున్న తర్వాత జామెట్రిక్ మీన్ ఏమవుతుందంటే ఈ రెండిటికి స్క్వేర్ రూట్ AB అవుతుంది. అదే 3 క్వాంటిటీస్ తీసుకున్నావు అనుకో, ABC తీసుకున్నావు అనుకో, అప్పుడు జామెట్రిక్ మీన్ ఏమవుతుందంటే క్యూబ్ రూట్ ABC అవుతుంది. దే హ్యావ్ టు మల్టిప్లైడ్ టుగెదర్ అండ్ nth రూట్ వుడ్ బి టేకెన్. 3 క్వాంటిటీస్ కాబట్టి క్యూబ్ రూట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ABCD అనే 4 క్వాంటిటీస్ తీసుకున్నా అనుకో, అప్పుడు వాటి జామెట్రిక్ మీన్ ఏమవుతుందంటే 4th రూట్ అవుతుంది. 4th రూట్ ఎందుకంటే బికాస్ I took 4 quantities together ABCD, so I have to take 4th root of that entire multiplication for getting geometric mean. అదే n క్వాంటిటీస్ తీసుకున్నా ఇప్పుడు నేను. n క్వాంటిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1 A2 A3 అండ్ సో ఆన్ AN. ఇలా n క్వాంటిటీస్ తీసుకుని వాటి జామెట్రిక్ మీన్ కావాలన్నప్పుడు nth రూట్ వేసుకోవాలి. nth రూట్ ఆఫ్ A1 A2 అండ్ సో ఆన్ AN అవన్నీ మల్టిప్లై చేయాలి. nth రూట్ కనుక నువ్వు కన్సిడర్ చేస్తే వచ్చేదాన్ని జామెట్రిక్ మీన్ అంటారు. ఏం అర్థమైందా? జామెట్రిక్ మీన్ అంటే ఏంటి, అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పుడు అర్థమెటిక్ మీన్ 3 క్వాంటిటీస్ తీసుకున్నా కాబట్టి ఆ క్వాంటిటీస్ ఏంటి? S మైనస్ A ఒకటి ఫస్ట్ వన్, S మైనస్ B సెకండ్ వన్, S మైనస్ C థర్డ్ వన్. 3 క్వాంటిటీస్ కాబట్టి బై 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ అంటే జామెట్రిక్ మీన్. 3 క్వాంటిటీస్ తీసుకున్నాను కాబట్టి S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C టుగెదర్ మల్టిప్లై చేయాలి జామెట్రిక్ మీన్ అంటే. తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ చేశాను. ఇక్కడ S ప్లస్ S ప్లస్ S అంటే 3S మైనస్ ఆఫ్, ఇక్కడ ఏ మైనస్ కామన్ తీసాను, ఏలోను బిలోను సిలోను, అప్పుడు నాకు A ప్లస్ B ప్లస్ C అని వచ్చింది బై 3. ఇన్ఈక్వాలిటీకి యువతల సైడ్ ఏమో క్యూబ్ రూట్ నేను ఒక S తో మల్టిప్లై చేసా, డివైడ్ చేశా. ఎందుకంటే డెల్టా రావాలంటే మరి S కావాలి కాబట్టి దానికి తోడు. సో కింద క్యూబ్ రూట్ లోపల S రాశాను కాబట్టి డినామినేటర్ లో కూడా క్యూబ్ రూట్ S అని రాయి. క్యూబ్ రూట్ S ని ఏమని రాస్తాం మనం? S పవర్ 1/3 అని రాస్తాం. S పవర్ 1/3. ఇక్కడ 3S ఉంది. ఇక్కడ ఇదేమో A ప్లస్ B ప్లస్ C అంటే ఆల్రెడీ తెలుసు నీకు, 2S అని హోల్ డివైడెడ్ బై 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూబ్ రూట్. దీన్ని ఏమని పిలుస్తావమ్మా? ఈ లోపల వాల్యూని డెల్టా స్క్వేర్ అంటాం. క్యూబ్ రూట్ ని డెల్టా అని రాయకూడదు, స్క్వేర్ రూట్ వరకే డెల్టా అని రాస్తాం అన్నమాట. ఆల్రెడీ డెల్టా అంటే ఏంటో తెలుసు నీకు, స్క్వేర్ రూట్ అని కదా డెల్టా అంటే. ఇక్కడ క్యూబ్ రూట్ ఆల్రెడీ ఓవర్ ల్యాప్ అయి ఉంది కాబట్టి డెల్టా స్క్వేర్ అని రాయి, లోపల వాల్యూ వరకు డెల్టా స్క్వేర్ అని రాయి డివైడెడ్ బై S పవర్ 1/3. ఓకే, S పవర్ 1/3. నెక్స్ట్ ఇక్కడ 3S మైనస్ 2S అంటే ఎంత వచ్చిందమ్మా? S వచ్చింది బై 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాసుకోవచ్చు? డెల్టా పవర్ 2/3 హోల్ డివైడెడ్ బై S పవర్ 1/3. ఈ S పవర్ 1/3 యాజ్ ఇట్ ఈజ్ రైట్. డెల్టా ఇదేమో డెల్టా స్క్వేర్ కాబట్టి డెల్టా పవర్ 2/3. ఇక్కడ 3S మైనస్ 2S అంటే S వచ్చింది. S/3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డెల్టా పవర్ 2/3 డివైడెడ్ బై S పవర్ 1/3. ఓకే, ఈ S పవర్ 1/3ని నేను ఇటు తీసుకొచ్చా, క్రాస్ మల్టిప్లై చేసా. అప్పుడు S ఇంటూ S పవర్ 1/3/3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ డెల్టా పవర్ 2/3. ఇది ఈ S పవర్ 1/3 ఉంది కదా, ఈ S పవర్ 1/3ని
ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చా, క్రాస్ మల్టిప్లై చేస్తే పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ క్యూబ్ రూట్ పోవాలి కాబట్టి బోత్ సైడ్స్ క్యూబింగ్ చేశా. క్యూబింగ్ చేసినప్పుడు 3 కాస్త 27 అయింది, ఎస్ కాస్త ఎస్ క్యూబ్ అయింది, ఎస్ పవర్ 1/3 కాస్త ఎస్ అయింది, ఎస్ డెల్టా పవర్ 2/3 కాస్త డెల్టా స్క్వేర్ అయింది. ఎస్ క్యూబ్ ఇంటూ ఎస్ ఎంత అయిందంటే ఎస్ పవర్ 4/27 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్. ఇంప్లైస్ స్క్వేర్ రూట్లు తీసేసా. స్క్వేర్ రూట్ పోతే ఎస్ పవర్ 4 లో స్క్వేర్ రూట్ పోతే ఎస్ స్క్వేర్ వచ్చింది. 27 స్క్వేర్ రూట్ వేస్తే 3√3 అని రాస్తాం. ఇక్కడ డెల్టాని స్క్వేర్ రూట్ తీసాను కాబట్టి డెల్టా వచ్చింది. దిస్ ఈజ్ ఆన్సర్. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనకి ఫస్ట్ ఆప్షన్. ఈ ఎస్ స్క్వేర్ బై 3√3 అనేది దీన్ని డెల్టాను పొడుస్తుంది ముక్కుతోటి, ఇట్లా ఇన్ఈక్వాలిటీ తోటి. అది ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నోట్ చేయి. నోట్ చేసామ్మా? చేసా సార్. నెక్స్ట్ ఫార్ములా నోట్ చేయి. Synopsis 7. If delta is the area of the triangle whose length of the sides are a comma b comma c, then the area of the triangle whose sides are ka, kb, kc is k square into delta. ఇప్పుడు డెల్టా అనేది ఏరియా అంట. దేనికి ఏరియా అంటే డెల్టా అనేది స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిలు సైడ్ లెంత్లుగా ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాని డెల్టా అని పిలుస్తున్నాడు. డెల్టా అని పిలిస్తే ఇప్పుడు సైడ్ లెంత్లు ఏం చేశాడంటే వీడు కేఏ కేబి కేసి చేశాడు. ఈ సైడ్ లెంత్లు ఏం చేశాడంటే కేఏ కేబి కేసి. అంతకుముందు ఎంత ఉన్నాయి? ఏబిసి ఉన్నాయి. అంతకుముందేమో ఏబిసి ఉన్నాయి కాస్త ఇప్పుడు ఏం చేశాడంటే కేఏ కేబి కేసి చేశాడు. మరి అప్పుడు అంతకుముందు మన డెల్టా ఉంది కదా, మన డెల్టా ఇప్పుడు ఏమవుతాయా అంటే కే స్క్వేర్ డెల్టా అవుతుంది. ఇది సినాప్సిస్. అంతకుముందు డెల్టా కాస్త ఇప్పుడు ఏమవుద్ది? కే స్క్వేర్ డెల్టా అవుద్ది. ఎందుకు అట్లాగా? సైడ్ లెంత్లు పెంచాడు కాబట్టి సైడ్ పెరిగింది. ట్రయాంగిల్ సైడ్ చిన్న సమోసాను పెద్ద సమోసా, పెద్ద సమోసా పెరిగితే ఏరియా పెరుగుద్ది కదా, ఎంత పెరుగుద్ది అని అడిగితే కే స్క్వేర్ ఇంటూ డెల్టా. చిన్న సమోసాకేమో ఏరియా డెల్టా అంటున్నాడు, పెద్ద సమోసాకి ఎంత? కే స్క్వేర్ ఇంటూ డెల్టా. ఆ సైడ్ ఎంత పెరిగింది? కేఏ పెరిగింది. ఇంకో సైడ్ ఎంత పెరిగింది? కేబి. ఇంకో సైడ్ ఎంత? కేసి. టోటల్ ఏరియా ఎంత అవుతుందంటే కే స్క్వేర్ ఇంటూ డెల్టా. ప్రాబ్లం నోట్ చేయమ్మా. ప్రాబ్లం నెంబర్ 8. If delta is the area of the triangle with sides small a, small b, small c, then the area of the triangle whose sides are 2a, 2b, 2c. 2a, 2b, 2c is 2a, 2b, 2c is ఎంత అవుద్దమ్మా? ఇప్పుడు అది కే స్క్వేర్ డెల్టా ఫార్ములా ఉంది కదా మనకి. ఇప్పుడు కే వాల్యూ ఎంతమ్మా సాయి? అంతకుముందు మెజర్మెంట్స్ ఏమో ఏబిసి, ఇప్పుడేమో 2a, 2b, 2c. ఫార్ములాతో కంపేర్ చేసుకో. కే ఎంత? 2. ఆన్సర్ ఏంటి? కే స్క్వేర్ డెల్టా. కాబట్టి 2 స్క్వేర్ డెల్టా 4 డెల్టా అయింది. 4 డెల్టా. ఓకే 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 అమ్మా. ఈ ఫార్ములా సినాప్సిస్ జాగ్రత్త నేర్చుకో. ఓకే ఓకే. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను నేను, నువ్వు కూడా ఎండ్ చేసి. ఓకే.